సర్కిల్ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ సెటిలర్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో లక్ష్మీనగర్ ఉడా కాలనీ పార్కు నుండి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోడుప్పల్ సర్కిల్ సెటిలర్స్ ఫోరం సభ్యులు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, అసమానతలు రూపుమాపి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మేము బోడుప్పల్ సెటిలర్ ఫోరం నుండి 60-70 మందితో పూలమాల తీసుకొని చప్పులతో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకు పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఈ సెటిలర్ ఫోరము ఇది చేసిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి ఆశీర్వాదాలను మేము పొందాము. ఈరోజు సెటిలర్స్ ఫోరం మొదటిసారిగా అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మొదలుపెట్టాము. సెటిలర్స్ ఫోరము అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు చాలా అతిగా అన్యాయాలు జరుగుతున్నాయి. అన్యాయాలు ఏంటంటే మా దగ్గర ప్రతి ఒక్క ఆధారాలతో ఉన్నాయి. వీళ్ళు లోకల్గా ఎంతమంది లీడర్స్ ఇంతోళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎమ్మెల్యే దగ్గర పోతారు, ఫోటో తీసుకుంటారు, కండు వేసుకుంటారు, పెట్టేస్తారు. ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు 50 కోట్లు 20 కోట్లు ఫండ్ ఇవ్వండి అని అడిగే ఏ లీడర్కి రాదు. ఓ ఎంపీ గారి దగ్గర పోతారు, అదే సైజ్ చేస్తారు, ఫోటోలు వేసుకోవాలి, పేపర్కి ఇచ్చుకోవాలి. సీఎం దగ్గర పోతారు, రకరకాల దగ్గర పోతారు, ఒక ఫండ్ అడగరు, చేయరు. వాళ్ళు ఎప్పుడు తెల్లారు చూస్తే కదా శాలువలు ఫోటోలు. కానీ వాళ్ళు అభివృద్ధి చేసిందంటే వచ్చిన కార్పొరేషన్ నుంచి ఏదైతే ఫండ్ వస్తుందో వాళ్ళు ఎక్కడ పెట్టారు అవన్నీ? వాళ్ళు కబ్జాలు చేసుకున్న కాలనీలు, వాళ్ళు డబల్ లేఅవుట్లు చేసుకున్న కాలనీలు, ఏదైతే వాళ్ళ మీద బెదిరించి పాత డాక్యుమెంట్లు ఉంటాయి 68, 60 అప్పుడు లేదు, అంత మాన్యువల్లే. అలాంటి డాక్యుమెంట్లు ఎవరు రారు, ఎప్పుడో కొనుక్కుంటారు వాళ్ళు. 500కు 1000 రూపాయలకు 500 గజాలు కొనుక్కుంటారు. అన్నీ తెలుసుకొని వాళ్ళందరికీ నోట్ల మన్ను పోసి ఇక్కడ లోకల్లో అందరూ కూడా కాదు, 80% లోకల్లో మాత్రమే ఇది చేసారు. వాళ్ళు ఎంత నష్టపోయారు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. ఏదో సిటీ అవుట్స్కట్ ఎవరైనా కొనుక్కుంటారండి, వాళ్ళ చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా అవసరం వస్తూ కొనుక్కుంటారు. కానీ వీళ్ళ కన్నేంది, ఎవరో బోలాపాలా వస్తున్నాడు, మన దగ్గర కొనుక్కుంటున్నారు, వాడు మనల్ని అడుగుతాడా, చేస్తాడా, వచ్చినప్పుడు నూకేద్దాం అనుకొని అలాంటి వెంచర్లలోనే అభివృద్ధి చేసేది. మంచి కాలనీలలో నీట్గా ఉన్న కాలనీలో చేయలేదు. ఇంకోటి మా దగ్గర ఎలా ఉందంటే బౌడుప్పల్లో కానీ చెంగిచెల్లో కానీ ఈ ప్లాట్ ఇస్తా అంటారు, డబ్బులు తీసుకుంటారు. అక్కడ లేని ప్లాట్ ఉండదు, ఏముండదు. అగ్రిమెంట్లు కూడా అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత నువ్వు మాకు ఎప్పుడు ఇచ్చినావురా, మాకు ఇచ్చినావు, అసలు నువ్వు ఎవరిరా అని ఇట్లా ఉన్నా అక్కడ ఏ పార్టీ నాయకులు ఉన్నా లోకల్ వాళ్ళు అందరూ ఒకటే. ఎన్ని పార్టీలు, 10 పార్టీలు ఉన్నా 5 పార్టీలు ఉన్నది, ఒకరిదొక మాట కాదు. ఒక్కరు ఏ తప్పు చేసినా, ఒక్కరు ఏ లంచం తిన్నా, ఎంతమంది మోసం చేసినా అందరూ షేరింగ్ చేసుకుంటారు. అక్కడ ప్రజలకేంది, మన వివిధ రాష్ట్రాల నుంచి, మండలాల నుంచి, సిటీ నుంచి స్థిరపడడానికి వచ్చినాం ఇక్కడికి. కానీ వాళ్ళు మోసం చేసేదేవరికి సెటిలర్స్కే మోసం చేస్తారు. కానీ మేము ఇవన్నీ సెటిలర్స్ ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాం, చూసినాం. ప్రతి ఒక్క కాలనీ ఎన్నోసార్లు గత 4 సంవత్సరాల నుంచి సెట్ చేస్తున్నాం. ఇక అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సెటిలర్ వరం ముందు తీసుకురావడం జరిగింది. ఇంకా ముందు చాలా ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ వస్తుంది. ప్రతి ఒక్క కాలనీ తిరుగుతాము. ప్రతి ఒక్క కాలనీ ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి ఎవరు అన్యాయం జరిగినా ఎవరిని భయపడలేదు, ఎవరిని ఎదిరిస్తాము. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా చూస్తామని చెప్పేసి మీడియా పరంగా చెప్తున్నా. మేము బతకడానికి వచ్చినామని అంటారు, మేము బతకడం కాదు, మా వల్ల మీరు బతుకుతున్నారు. నేనంటున్నా, మీది భూమి పనికిరాని భూమి, 1,00,000 రూపాయలు కూడా ఎకరం లేని భూమి ఇప్పుడు 60 కోట్లు 70 కోట్లకు ఎకరం చేసింది మేము. మా డబ్బుతో చేసాము. మీకేముంది ఇక్కడ డబ్బాలు పట్టుకొని చెట్లకు గుంతలలో చెట్ల కాడ పోయి మీరు 1-2 పోయేసేటోళ్ళు. ఇప్పుడు ఇళ్ళలో బాత్రూమ్లు ఇవన్నీ పెట్టి ఎట్లా వచ్చినాయి మీకు? మీ బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? మీ డూప్లెక్స్ ఎట్లా వచ్చినాయి? ఒక్కొక్క 70 లక్షల కార్లు ఎట్లా వచ్చినాయి? భూములు కొని ఇల్లు కట్టుకుంటే మా వల్ల మీకు వచ్చింది. గుర్తుంచుకోవాలి అని చెప్తున్నా. సెటిలర్స్ ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఈ
బోడుపల్లి సెట్లర్ మాత్రం ఉన్న దగ్గర లక్షల మంది ఉన్నారు. సుమారుగా 4 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఈ సెటిలర్ ఫోరము వస్తుంది. 60 మంది, 70 మంది, 100 మంది, 200 మంది, 500 మంది వచ్చి ఎవరైనా ఎదిరించి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము నిద్రపోము, ఎవరు భయపడము, ఖబర్దారని చెప్తాం. నమస్తే. 10 మందికి గుర్తుడి పదవులు అని చెప్పేసి ఒక సూక్తి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని ఆచరణలో స్ఫూర్తిగా తీసుకుంటూ 80,000 నుంచి 90,000 వరకు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సాంఘికంగా, రాజకీయంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. ఈ రిప్రజెంటేటివ్ ఇంతమంది పర్సన్స్కి మనం రిప్రజెంటేటివ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ప్లాట్ఫామ్ని మనకు చైర్మన్ గారు అయినటువంటి ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా అధ్యక్షులైనటువంటి కత్తి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి రామలింగారెడ్డి అన్నగారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యజ్ఞ అన్నగారు, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన కార్యవర్గం ఏదైతే ఉందో వీరందరి అభిప్రాయం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ చాలా చక్కటి ప్లాట్ఫాము. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కాలనీలు ఉన్నాయి. దీని ద్వారా మేము ఎవరికి వ్యతిరేకం అనేది కాదు, మెజారిటీ పర్సన్స్ మేము ఉన్నాం కాబట్టి మా పర్సన్స్కి మేలు జరగడం కోసం మేము రిప్రజెంటేషన్స్ చేస్తాం. మనం చూస్తూనే ఉన్నాం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఎంతోమంది పెన్షనర్స్ ఉన్నాయి, రకరకాల పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు 60 years అబోవ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎండకి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆన్లైన్ సిస్టమ్ పేమెంట్ కావాలనేది మా BSF డిమాండ్ చేస్తుంది. మా రిప్రజెంటేషన్స్ కూడా ఆ వేలో పోతాయి. అదేవిధంగా మన అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి వరంగల్ హైవే వరకు ఏ విధంగా 2-way రోడ్ ఏదైతే ఉందో సుందరీకరణ చేసి అటువంటి రోడ్డు మన హేమనగర్ వరకు కూడా 2-way రోడ్డు కావాలి. ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్ ఒత్తిడి చాలా ఉంటుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా రిపేర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చెన్నిచర్ల నుంచి బంగారమేశ్వరం గుడి దగ్గర నుంచి చెన్నిచర్ల వరకు ఉన్నటువంటి రోడ్స్ కూడా 2-way రోడ్స్ కావాలి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మేము మెజారిటీ పర్సన్స్ అయినటువంటి మా పర్సన్స్ ఉన్నారు కాబట్టి మేము మా BSF తరఫు నుంచి కూడా మేము దాన్ని రిప్రజెంటేషన్ చేస్తాం. రిప్రజెంటేషన్ చేసి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజలే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మీడియా మిత్రులే మాకు తెలియపరుస్తారు. కాబట్టి ఈ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకటే చెప్తున్నాం, BSF అనేది వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నాం అందరం కూడా, ఎవరు కూడా శత్రువులుగా చూడొద్దు. ఎందుకంటే ఇది ఒక మెజారిటీ పర్సన్స్ వెల్ఫేర్ కోసం పెట్టుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది మీరు ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తారో మేము కూడా చేస్తాం. అదేవిధంగా డిఫరెంట్ 170 నుంచి 180 కాలనీలు ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది కమ్యూనిటీ హాల్స్ లేవు, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీదనే మేము ఫోకస్ చేస్తాం. ఎక్కడ ప్యారిటీ అనేది మేము చూపించాం. అదేవిధంగా ఎక్కడైతే చెరువు కానివ్వండి, చెరువులు ఏదైతే కబ్జా గురవుతున్నాయో పబ్లిక్ ప్రాపర్టీని, ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీని మేము అందరం కూడా సేవ్ చేయడానికి మేమందరం కంగనబద్దులై ఉంటాం. మేము ఎవరితో వాళ్ళు కూడా మా మిత్రులే, మేము ఎవరికి మేము శత్రువులం కాదు. మాకున్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే కంపల్సరిగా పబ్లిక్ న్యాయం జరగాలి, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి. ఇవన్నీ కాపాడటానికే మాకు మా పెద్దలైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, అమర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి ఒక చక్కటి టీంను అందించబోతున్నారు. అంతేనమ్మా, అమర్లింగారెడ్డి గారు మంచి చక్కని టీంని ఇవ్వబోతున్నారు. కాబట్టి మీ ముందుకు మేము కొద్ది రోజుల్లో రాబోతున్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా సాధించినటువంటి సమస్యలని డెఫినెట్గా ఈ ఫోరం మేము పరిష్కారం చేసి చూపిస్తామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మీకు తెలియపరుచుకుంటూ, మీకు మీడియా మిత్రులందరికీ కూడా మరి ఒక్కసారి జై భీమ్ను తెలియపరుచుకుంటూ, కాలనీవాసులందరికీ కూడా ఒకసారి అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవన్నీ మేము చూసే ఒక మా అనుభవంగా మేము ఇవన్నీ ఆలోచించి వాటిని ఎంతటి వారు వచ్చినా ఏం చేసినా మేము ఐక్యతంగా ఉంటాం. ఈ కాలనీస్ అన్నీ ఒక కుటుంబంలాగా ఉంటాం.
ఏ విషయంలోనైనా ఈ ఏదైతే ఫోరం ఉందో అది ముందు నిలబడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికే మేము ఒక దృఢ నిశ్చయంతో నిర్మించినటువంటి ఈ ఫోరం. అంతే తప్ప ఏదో మేము మా ఉనికిని చెప్పుకొని మేమేదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే విధంగా మేము లేము. ప్రజలకు అండదండగా ప్రజలకు అనునిత్యము మేము మీ ఎంట ఉన్నాం, మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి అనే విధంగా మేము ప్రజల దగ్గర పోవడానికి ప్రయత్నం చేయడానికే ఈ ఫోరం నిర్ణయించడం. అంతే తప్ప రాజకీయంగా మా ఇంటికి మీరు రండి, గంటల తరబడి కూర్చోండి వాళ్ళు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ బోడుపల్లికి వచ్చేసి 40 years అవుతుంది. ఫిర్యాదుగూడ నుంచి బోడుపల్లికి వచ్చిన. ఇక్కడ ఏంటంటే ఒక లీడర్ దగ్గర పోతే ఖచ్చితంగా గంట సేపు నిలబెడతాం. ఏ లీడర్ అయినా పర్వాలేదు. మరి ఒక్క లీడర్ దగ్గర ఒక గంట సేపు నిలబడితే ఎంత సమయం వేస్ట్ అవుతుంది. ఆయన ఎన్నో పనుల మీద ఉద్యోగాలు అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ ఒక గంటల తరబడి నిలబడి వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర జరిగే చర్చలు ఏమున్నాయి కానీ వీళ్ళని నిలబెడతారు. ఎందుకంటే మా పరపతి ఏందో చూపించుకోవాలనే విధంగా ఉంటారు. నేను అట్లా అందరినీ చూసినాను. మేమేమంటున్నామంటే అది మేము మాకు మేముగానే ఇప్పుడు ఆఫీసర్ ఎంఆర్ఓ అది మన ఎంఆర్ఓ గారు ఉండరు. ఎంఆర్ఓ గారి దగ్గర పోవాలంటే ఒక లెటర్ ప్యాడ్ రాసి ఆ లెటర్ ఏం రాస్తే ఏ సబ్జెక్ట్ రాస్తే పోయేసి పరిష్కరించుకొని అనే విధంగా నాలెడ్జ్ ఉన్నోళ్ళము, అన్నింటిలో అనుభవం ఉన్నోళ్ళు. కాబట్టి అలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కమిషనర్ గారి దగ్గర పోవాలన్నా ఏ సమస్య మీద పోవాలన్నా మాకు మేముగానే పోయి పరిష్కరించుకునేటువంటిది మేము చేసుకోగలమనే నిర్ణయంతో చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఏ పార్టీ ఎమ్మెల్యే గారు కూడా ఎంతసేపు అక్కడ ఉన్న నాయకులే తప్ప ఇప్పుడు ఈ కాలనీలలో ఇన్ని 90,000 ఓట్లు ఉంటాయి. మన వీళ్ళకు ఒక్కనాడన్నా ఒక్కరిని కూడా పలకరించి వారిని ఒక నోట అంటే ఫలానా పేరు అని చెప్పలేనటువంటి పరిస్థితి మన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ నాయకులు అట్లుంది. కాబట్టి అలా లేకుండా ప్రతి ఇంటికి ఈ ఫోరం టచ్ అవుతుంది, ప్రతి మనిషికి టచ్ అవుతుంది. ప్రతి సమస్యలో మేము ముందుంటాం. ఎవరు కూడా మమ్మల్ని విడదీయాలని ప్రయత్నం చేసినా దానికి వాళ్ళకి మళ్ళీ నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. దయచేసి దీన్ని వేరే విధంగా అనుకోకుండా మాకు కూడా మీరు మీ సహకారం తీసుకుంటూ గ్రామస్తుల సహకారం తీసుకుంటూ కూడా మాకు మేము సమస్యలు పరిష్కరించుకోవడానికి మా ప్రయత్నం చేస్తామనే విధంగా మేము చేసినాం. కాబట్టి దీనికి మీ పూర్తి సహకారం మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలు అందరికీ ఇలా ఘనంగా ఏదైతే ప్రోగ్రాం చేసినామో చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై జై భీమ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.